మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ రెడ్డి గారిని సత్కరించుకోవడం ఖచ్చితంగా హిజ్ ఎక్సలెన్సీ హై కమిషనర్ వారిని సత్కరించుకోవడం మన సంస్కృతి, మన ఆనవాయితీ. ముఖ్య అతిథిని సత్కరించుకోవడం. అంతకన్నా ముందు అసలు టీం అనేది 2016లో ఏర్పడింది దగ్గర నుండి ఈ రోజు వరకు ఎన్ని రకాల సేవా, ఎలా తెలుగు వారందరినీ, మలేషియా వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాసితులు, భారతీయులు అందరినీ ఎలా కలుపుకొని ముందుకు వెళ్ళారు అనేది ఒక చక్కటి ఏవి రూపంలో చూద్దాం. చూసే కన్నా ముందు ప్రత్యక్షంగా ఇందాక నాగరాజ్ గారు మాట్లాడుతూ 500 కిలోమీటర్లైనా 600 కిలోమీటర్లైనా ఒక చిన్న ఫోన్ కాల్తో తెల్లారి వారికి ఏం కావాలంటే అది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సో అవన్నీ నాగరాజ్ గారి నుంచి విందాం. ఒక మంచి ఏవీ రూపంలో కూడా చూద్దాం. తర్వాత ముఖ్య అతిథిని ఈ వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ సుమార్. మన్నించి ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ ఆర్గనైజేషన్స్, మైటా కావచ్చు, మా కావచ్చు, ట్యామ్ డిప్యూటీ ప్రెసిడెంట్ గారు ధన్యవాదాలు సార్. మా ప్రెసిడెంట్ గారు వచ్చేసినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా మైటా డిప్యూటీ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి టీం మనుగడలో ఉందా అన్నదానికి ఇదే నిదర్శనం. ఈరోజు టీం అనేది తెలుగు ఎక్స్పర్ట్ అసోసియేషన్ మలేషియా, తెలుగువాడు అనేవాడు మలేషియాలో ఉన్నారు అంటే వారి గుండెల్లో టీం ముద్రపడి ఉండాలి. అదే ఇక్కడ మేము 2016 నుంచి మీకు అందరికీ తెలుసు, ఆ రోజు కేవలం ముగ్గురుతో స్టార్ట్ అయినటువంటి ప్రయాణం ఈరోజు కొన్ని వేల మందిగా ఉన్నాం మనం. ఇక్కడ ఏదైతే అజెండా కేవలం తెలుగువాడికి సహకరించాలి. ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉపాధి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయినటువంటి తక్కువలో తక్కువ నాకు తెలిసి ఒక 8 మంది, మన పాత జిఎస్ గారు కరెక్టా సార్, 8 మంది పార్థివ దేహాన్ని భారతదేశంలో ఉన్న వారికి కడచూపు అందించడం కోసం మేమెంతో తపన పడ్డాం. మీకు అందరికీ గుర్తుంటుంది అంజయ్య, తెలిసి అంజయ్య కదా సార్, అంజయ్య ఆయనని భారతదేశానికి పంపించడానికి మనం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషితో, అదేవిధంగా ఏ రోజు మనకి ఇండియన్ హై కమిషన్ వారు ఎప్పుడు మనం వెన్నట్టు ఉన్నారు, సార్ మేడం మేము ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం, మాకు ఆర్థికంగా ఒక 12,000 రింగిట్లు అవసరమవుతుంది ఈ కార్యక్రమం చేయడానికి అంటే మా వంతు సహాయంగా మేము చేస్తాం అని ఎప్పుడు మనకు తోడుండి మన తెలుగు వారిని ఎప్పటికీ, అది పార్థివ దేహం కావచ్చు, ఆకలితో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వెన్నంటి ఉన్నది మన ఇండియన్ కమిషన్. దాంతోపాటు వేరియస్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందించారు. ఆ సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దాంతోపాటు ప్రతి కార్యక్రమం జరుపుకోవడానికి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం అనేది అవసరం. ఈరోజు మీరు మీ వంతుగా ఏదైనా చేయాలనుకుంటే బయట లక్కీ డ్రా కోసం మేము ఒక 10 టికెట్స్ తోటి ఒక కూపన్ పెట్టాం. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, 4 గ్రాముల బంగారం మీ సొంతం చేసుకోండి. దానికంటే స్టార్ట్ చేసే ముందు మన ప్రస్థానం 2016 నుంచి బిఫోర్ కోవిడ్ వరకు మనం చేసినటువంటి సహాయ సహకారాలు కావచ్చు, స్పోర్ట్స్ వింగ్ కావచ్చు, కల్చరల్ వింగ్ కావచ్చు, మన బతుకేవ్స్లో చేసే ఈవెంట్స్ కావచ్చు, బ్లడ్ డొనేషన్స్ కావచ్చు, అన్నింటిలో ఉన్నాం మనం. ప్రతి దాంట్లో కూడా మన వంతుగా మనం కృషి చేసాం. ప్లీజ్ ప్రొసీడ్.
చక్కటి వెస్ట్రన్ మ్యూజిక్ లో కూడా వినిపిస్తూ మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వీణ విదూషి అఖిలాండేశ్వరి గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్స్ అలాట్. హలో, ఈ సాంగ్ మీ అందరి కోసం మ్యూజిక్ వాల్యూమ్ అప్. ఈ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళక దయలేదా అసలు.
చెప్పా పర్ఫార్మర్స్ కూడా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ పర్ఫార్మర్ రెడీగా ఉంటే లెట్ మీ నో. ఈలోపు చిన్నపిల్లలు భోజనం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయొద్దండి. డిన్నర్ కంప్లీట్ అయిన కిడ్స్ ఓకే క్విక్ గా స్టేజ్ మీకు వచ్చండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. చాలా గిఫ్ట్స్ ఉన్నాయి సార్. ఒక 2 minutes నాగరాజ్ గారు డోంట్ మైండ్. త్వరగా వాళ్ళు ఫాస్ట్ గా. ఫస్ట్ వచ్చిన 20 members కి కొన్ని లక్కీ గిఫ్ట్స్ ఉన్నాయి. రండి రండి కమ్ అప్. జాగ్రత్త తోసుకొని వద్దు ఆరామ్సే. మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ నూతన సంవత్సర సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా అద్భుతంగా మన ప్రోగ్రాం జరుగుతుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఈరోజు ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు. ఈ విధంగా ఆత్మీయ సమ్మేళనంలో చాలా అద్భుతంగా మీరు మన తెలుగు నూతన సంవత్సరమే కాకుండా హలో బాసు మాస్టరు కీబోర్డ్ ప్లేయర్ కొద్దిగా టైం ఉంది మన గిటార్. ఓకే సో మన ఎనర్జీ చూపిద్దాం. గట్టిగా ఎవరు వస్తారో చూద్దాం. రెడీ 3, 2, 1 అండ్ గో. అమ్మయ్యా వండర్ఫుల్. ఎంతమందికి అస్సలు డాన్స్ రాదు చెప్పండి. వెరీ సాకేత్ పర్ఫామ్ చేసిన సాకేత్ ఎక్కడ? దా సాకేత్. డాన్స్ బాగా వచ్చిన వాళ్ళు చేయొద్దండి. సూపర్. ఓకే ఒక సాంగ్ పూనకాలు లోడింగ్. ఇఫ్ యూ హ్యావ్ దట్ సాంగ్ ఒక స్టాండ్ తెలుసా ఇది? ఓకే సో మా స్కూల్లో ఎలా ఉండేదంటే అంత రివర్స్ లో ఉంటుంది. స్టాండ్ అంటే సిట్ అంటే స్టాండ్. ఓకేనా? సో రివర్స్ లో చేయాలి. దిస్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. కానీ అలా కాదు, మా స్కూల్లో అంత రివర్స్ లో ఉంటుంది. ఎలా రివర్స్ లో చేయాలి? సిట్ అంటే స్టాండ్ అంటే సిట్. ఓకేనా? ఓకే స్టాండ్ అంటే సిట్ అంటే నాకు ఒక చిన్న సైజ్ స్కూల్ చేసినట్టే ఉంది. ఓకే సో తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు. 5 minutes లోపే గేమ్ క్లోజ్ అయిపోతుంది. రెడీ రివర్స్ లో చేయాలి. స్టాండ్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఎల్లో టీ షర్ట్ గుడ్ గ్రీన్. థ్యాంక్ యూ. ఓకే హలో బాస్. హలో వచ్చేయి బయటికి. అలా అవుట్ అయిపోయిన వాళ్ళు పిల్లలు ఎవరో ఒకరు టైం కేర్ చేస్తూ ఉండండి వెళ్ళి. ఓకే సో గేమ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు త్వరగా రావాలి. ఫాస్ట్. ఓకే రివర్స్ లో చేయాలి. ఓకే సిట్. కార్ నెంబర్ 4541 పార్కింగ్ లో అడ్డంగా ఉంది, కొద్దిగా సహకరించండి. కార్ నెంబర్ 4541. ఓకే రివర్స్ లో చేయాలి. స్టాండ్. ఓకే ఆమె ఈ పెద్ద మనిషిని తీసుకెళ్ళండి కాబట్టి థ్యాంక్ యూ నాన్న. ఓకే రివర్స్ సిట్. ఓకే స్టాండ్. వండర్ఫుల్. స్టాండ్. వచ్చేయండి. నిల్చున్న వాళ్ళందరికీ ఎందుకు వచ్చేయండి. చలో గో. ఇంకా మీ స్కూల్లో ఉన్నారే నాన్న జాగ్రత్త. మళ్ళీ తల్లి హలో బయలుదేరు. నావా ఇటు రావా పదవా. ఓకే సో ఈ చిన్న పార్టీ అందరూ ఈ 4-5 కూడా నేను మళ్ళీ నెక్స్ట్ గేమ్ లో జాయిన్ చేస్తా. మీకు ఒక స్పెషల్ గేమ్ ఉంది. అలా కిందకి వెళ్ళిపోండి. ఓకే కిందకి. ఓకే రివర్స్ లో చేయాలి. సిట్. సూపర్. ఓకే సిట్. థ్యాంక్ యూ. కూర్చున్న వాళ్ళందరూ రావాలి. ఇక్కడ ఈ బ్యాచ్ 3. అబ్బో అసలు